హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీటర్ వ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మా అమ్మ అయితే తలకాయ కర్రీ ఎలా చేస్తుందో మీకైతే చూపించబోతున్నాను. అమ్మ స్టైల్లో చాలా బాగా చేస్తుంది. నేను కూడా నేర్చుకుంటున్నాను అమ్మ ఎలా చేస్తుందో చూసి. చూడండి, మా అమ్మ అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటుంది. మంచిగా ఒక బౌగోని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా వేపుకుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారు కదా ఎలా గోలుతున్నాయో, బాగా బ్రౌనిష్ రావాలండి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వేగుతుందో అలా వేగాలి. మా అమ్మ అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్ తలకాయ కర్రీ. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా వేసుకుంటుంది. పుదీనా ఫ్లేవర్ అనేది నాన్ వెజ్కి చాలా బాగుంటుంది. అసలు పుదీనా వేయకుండా ఏ నాన్ వెజ్ చేసినా అంత టేస్టీగా అయితే రాదు ఫ్రెండ్స్. పుదీనాతోనే ఫ్లేవర్ అనేది మొత్తం మారిపోతుంది. చాలా బాగుంది పుదీనాతోనే ఫ్లేవర్ అయితే. ఇప్పుడైతే దాంట్లో అయితే తలకాయ కూర అయితే వేసుకుంటుంది. చూడండి పీసెస్ మొత్తం చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం తీసేసుకొని ఓన్లీ పీసెస్ మాత్రము వేసుకుంటుంది. రెగ్యులర్గా అమ్మ ఏ కర్రీ అయినా ఇలాగే చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం పీసెస్ అయితే వేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకుంటుంది. చూడండి, నాన్ వెజ్లో అమ్మ చెప్పాలంటే తలకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అంటే మా రిలేషన్స్లో ఎక్కడికి వెళ్ళినా అమ్మతోనే చేయిస్తారు ఫ్రెండ్స్. నా మటన్ అయినా తలకాయ కూర అయినా. చూసారు కదా అమ్మ గంటతో ఎలా వేస్తుందో. కారం అందాజతోనే వేస్తారు. అప్పటి వంటలే వేరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే స్పూన్తో వేస్తాను. చూడండి, కొద్దిగా నేను వేస్తానేసి కొంచెం కారం తగ్గిందనేసి స్పూన్తో వేస్తున్నాను. అదేంటో ఫ్రెండ్స్ అట్లా స్పూన్తోనే అలవాటైంది. చూస్తున్నారు కదా, ఆ స్పూన్తో ఎన్ని స్పూన్లు వేయాలి అనేసి. ఇప్పటి వంటలలో ఇలా ఉంటుంది, కానీ అప్పటి వాళ్ళైతే ఉప్పు కానీ కారం కానీ అందాజతోనే వేస్తారు ఫ్రెండ్స్. గంటతోనే వేస్తారు మంచిగా. ఎంతైనా ఆ వంటలే వేరు. ఇంకా అప్పట్లో అయితే కట్టెల పొయ్యి మీద వండుతుంటే ఇంకా బాగుంటుండే కర్రీస్ అయితే. ఇంకా ఇప్పుడు గ్యాస్ స్టవ్లు చూస్తున్నారు కదా. ఉప్పు కూడా అప్పట్లో అందాజ వేసేవారు చేయితోని. ఇప్పుడు మనమేమో స్పూన్లతోని వేస్తున్నాము. అప్పటి వంటకి ఇప్పటి వంటకి ఇంత తేడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఉప్పు కారం తగినంత వేసుకొని. నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, ఎంతైనా కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా కొంచెం అనేది వేడి మంచిగా కాగానే తగినంత ఎసరు అయితే పోసుకుంటుంది. తలకాయ కూర కాబట్టి కొంచెం సూప్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మసాలా ఘాటు ఉంటుంది కదా, బాగుంటుంది. అలాగే వాటర్తో ఎక్కువ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మమ్మీ అయితే బౌగున్లో చాలాసేపు ఉడకబెట్టడం కంటే దాన్ని కుక్కర్లోకి వేస్తే తొందరగా ఉడికిపోతుంది అనేసి మొత్తం బౌగున్ల నుంచి కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంది. మొత్తం అంతా కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడైతే ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ ఫిట్ చేస్తుంది. చూడండి, ఇది బెస్ట్ ఫన్ ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఎప్పుడు ఇట్లనే చేస్తుంది. పోపు అందులో వేసుకొని తర్వాత కొంచెం కొద్దిగా వేడి తగిలిన తర్వాత కుక్కర్లో అయితే వేస్తుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక 2-3 విజిల్స్ రాగా కూర బాగా ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ వేరే ఒక బౌన్లోకి అయితే కూర వేసేసింది. చూసారు కదా, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే కడుపు నిండా తిన్నాను. చాలా బాగుంది కర్రీ.